లక్ష్మీ మదన్ల పెళ్లికి ముహూర్తం పెట్టడానికి పంతులు గారు ఇంటికి వస్తూ ఉంటారు. ఇక యమున దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటుంది. కనక మహాలక్ష్మి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి వెళ్తూ ఉంటే సహస్ర అడ్డుపడుతూ ఎక్కడికే వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఆఫీస్కి వెళ్ళాలమ్మా, ఈరోజు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కాసేపట్లో పంతులు గారు ఇంటికి వస్తున్నారు, నీకు మదన్కి ఒక మంచి ముహూర్తం పెడతారు అని అంటూ ఉంటుంది. ఇక పెళ్ళికి ముహూర్తం పెడుతున్నారని తెలియగానే లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత యమున ఒక చీర తీసుకొచ్చి ఈ చీర కట్టుకొని రా అని కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే, నేను కట్టుకోనమ్మా అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు అని యమున అడుగుతూ ఉంటే, అప్పుడు లక్ష్మి, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదమ్మా, ఆల్రెడీ నాకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది. అందుకేనా ఇందాకటి నుంచి చీర కట్టుకొని రమ్మంటుంటే మామూలుగా వచ్చేసావు అని యమున అంటూ ఉంటుంది. నీకు పెళ్ళైతే భర్త ఉండాలి కదా, మరి నీ భర్త ఎక్కడా అని యమున లక్ష్మిని నిలదీస్తూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ అక్కడికి వస్తాడు.